హలో స్టూడెంట్స్, జేఈఈ మెయిన్ సెషన్ 1 కి సంబంధించి ఫైనల్ ఆన్సర్ కి అయితే రిలీజ్ చేసింది. సో ఎన్టీఏ జస్ట్ 1 అవర్ బ్యాక్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అనమాట. దీనికి సంబంధించి మనం గతంలో మాట్లాడుకున్నట్లుగా బోనస్ క్వశ్చన్స్ కానీ కీ చేంజెస్ కానీ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి ఒకసారి డిస్కస్ చేసుకున్నాం. సో అందులో మనకి దాదాపు 15-16 క్వశ్చన్లు అయితే ఉండేదానికి ఛాన్స్ ఉంది అని చెప్పా. బట్ ఇప్పుడు డ్రాఫ్ట్ క్వశ్చన్స్ ఎన్ని ఫైనలైజ్ చేశారు అండ్ అలాగే కీ చేంజెస్ ఎన్ని వచ్చినాయి ఒకసారి అయితే చెక్ చేద్దాం. సో మీకు డైరెక్ట్ గా ఆఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్ళినా సరే దీనికి సంబంధించిన అయితే మీకు క్లియర్ గా తెలుసుకోవడానికి అవకాశం ఉంది. అండ్ డ్రాఫ్ట్ క్వశ్చన్స్ సంబంధించి మార్కులు ఇస్తారా ఇవ్వరా అనేది మాత్రం ఫైనల్ డిసిషన్ డిసైడింగ్ బై ఎన్టీఏ అఫీషియల్స్ అనమాట. సో ఇక్కడ చూడండి, మనం జేఈఈ మెయిన్ 2025 లోకి వెళ్తే ఇక్కడ జేఈఈ మెయిన్ సెషన్ 1 ఫైనల్ ఆన్సర్ కి బిఈ బీటెక్ యాజ్ ఆన్ 9/2/2025 అని చెప్పేసి అంటుంది. సో దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ మనం ఒకసారి ఓపెన్ చేస్తే ఇలా పీడిఎఫ్ ఒకటి వస్తుంది అన్నమాట. మీరు మీ షిఫ్ట్ కి సంబంధించి ఎగ్జామినేషన్ షిఫ్ట్ ఫస్ట్ షిఫ్ట్ డేట్ ఉంటుంది కదా, మీరు ఏ పర్టికులర్ డేట్ లో రాశారో ఆ డేట్ కి సంబంధించిన పేజ్ ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుంటే మీరు ఆల్రెడీ మీ దగ్గర ఉన్నటువంటి ఇంతకుముందు రెస్పాన్స్ షీట్ ఉంది కదా, రెస్పాన్స్ షీట్ లో ఉన్నటువంటి క్వశ్చన్ ఐడి అండ్ విత్ ఆన్సర్ ఐడి, కరెక్ట్ ఆన్సర్ ఐడి. ఇదేమో ఫస్ట్ దేమో క్వశ్చన్ ఐడి, పక్కనేమో ఆప్షన్ ఐడి, కరెక్ట్ ఆప్షన్ ఐడి. ఇది క్వశ్చన్ ఐడి, కరెక్ట్ ఆప్షన్ ఐడి, క్వశ్చన్ ఐడి, కరెక్ట్ ఆప్షన్ ఐడి. సారీ, లాస్ట్ మీరు రెస్పాన్స్ షీట్ తీసుకున్నప్పుడు ఆన్సర్ ఐడి, ఇప్పుడు ఆన్సర్ ఐడి ఏమైనా చేంజ్ ఉందా లేదా చెక్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఇక్కడ ఏమైనా చూస్తే కొన్ని డ్రాఫ్ట్ క్వశ్చన్ అయితే కనపడేదానికి ఛాన్స్ ఉంది. బట్ 22nd ఫస్ట్ షిఫ్ట్ లో ఎలాంటివి కనిపించట్లేదు మనకి. చూడండి, 22nd నాడు ఒకసారి చెక్ చేద్దాం. 22nd నాడు చెక్ చేస్తే 22nd ఫస్ట్ షిఫ్ట్, 22nd ఫస్ట్ షిఫ్ట్ లో ఏం లేవు. 22nd సెకండ్ షిఫ్ట్ కి సంబంధించి ఇక్కడ ఫిజిక్స్ లో మీరు చెక్ చేసుకుంటూ వస్తే ఇక్కడ ఈ క్వశ్చన్ ఐడి కనిపిస్తుందా, ఇక్కడ 65644527 ఈ క్వశ్చన్ ఐడి ఉన్నటువంటి క్వశ్చన్ డ్రాప్ చేశారు. డ్రాప్ చేయడం అంటే సో ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం, డ్రాప్ చేసినప్పుడు అందరికి మార్కులు అనేవచ్చు, అటెంప్ట్ చేసినా అటెంప్ట్ చేయకపోయినా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అటెంప్ట్ ద క్వశ్చన్. రైట్, మీరు ఆల్రెడీ అటెంప్ట్ చేసి కరెక్ట్ పెట్టొచ్చేమో, ఆల్రెడీ అటెంప్ట్ చేయకుండా ఉండొచ్చేమో, అటెంప్ట్ చేసి నెగిటివ్ మార్కులు తెచ్చుకుని ఉండొచ్చేమో. ఇలాంటివి ఏమి చూడకుండానే డ్రాప్డ్ క్వశ్చన్స్ పైన డిసైడ్ చేసుకోవడం జరుగుతుంది. ఎలాంటి నిర్ణయాలు తీసుకునే దానికి ఛాన్స్ ఉంది అంటే, డ్రాప్డ్ క్వశ్చన్స్ అనేవి ఇస్తే అందరికీ మార్కులు అవార్డు చేయాలి, లేదు తీసేస్తే అందరికీ క్వశ్చన్ తీసేయాలి. సో ఇలాంటప్పుడు తీసేసినప్పుడు కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొనే ఛాన్స్ ఉంది అనమాట. ఎందుకంటే ఆల్రెడీ పెట్టిన వాళ్ళకి నెగిటివ్ మార్కింగ్ వచ్చినాయి ఇప్పుడు కొన్ని. సో ఆ నెగిటివ్ మార్కింగ్ అనేది వాళ్ళకి ఒక మార్క్ అనేది యాడ్ అవుతుంది క్వశ్చన్ డ్రాప్ అయితే. ఇంతకుముందు పెట్టినప్పుడేమో తప్పు అని చూపించింది. సో ఇప్పుడు దాన్ని పూర్తిగా డ్రాప్ చేశారు కాబట్టి, ఇంతకుముందు తప్పు అయింది కాబట్టి ఏమవుతుంది, -1 వాళ్ళు యాడ్ చేసుకుంటారు. అంటే వచ్చిన స్కోర్ నుంచి ఒక మార్క్ తీసేసుకుంటారు. బట్ ఇప్పుడు వాళ్ళకి ఏమవుతుంది, ఒక మార్క్ యాడ్ అవుతుంది. అర్థమైందా డ్రాప్ చేసిన వాళ్ళకి. అండ్ మరి డ్రాప్ అయిన దానికి +4 ఇచ్చారనుకోండి, ఇంకొక 3 యాడ్ అవుతాయి వాళ్ళకి. అర్థమైందా. సో ఈ విధంగా లేదు అంటే పెట్టని వాళ్ళకి కూడా +4 వస్తాయి. అసలు మొత్తానికి క్వశ్చన్ తీసేస్తే ఆల్రెడీ తప్పు చేసిన వాళ్ళకేమో మొన్న ఒక 121 స్కోర్ ఇచ్చింది అనుకోండి, తప్పు చేసినప్పుడు -1 తీసేసుకున్నారు కాబట్టి 120 అనుకుంటారు కదా. సో ఇప్పుడు ఆ 121 మార్క్స్ అలానే ఉంటాయి అనమాట. సో ఇది డ్రాఫ్ట్ క్వశ్చన్ సంబంధించి. మరి డెసిషన్ మేకింగ్ ఎప్పుడు వస్తుంది ఏంటనేది మనం రిజల్ట్ వస్తే కానీ చెప్పలేనటువంటి పరిస్థితి అనమాట. లేదా ఎన్టీఏ అఫీషియల్ గా ఈ రోజు సాయంత్రం కానీ రేపు కానీ రిలీజ్ చేసేదానికి ఛాన్స్ ఉంది. సో ఇక్కడ చూడండి, మళ్ళీ 23rd ఎగ్జామ్ షిఫ్ట్ 1 లో ఫస్ట్ షిఫ్ట్ లో మళ్ళీ ఫిజిక్స్ ఇంటీజర్ టైప్ క్వశ్చన్స్ లో కూడా ఒక డ్రాప్ అయితే ఇవ్వడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 1025, క్వశ్చన్ ఐడి వచ్చేసి లాస్ట్ లో 1025 అనమాట. సో ఈ విధంగా మనం డ్రాప్ క్వశ్చన్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి నేను ఒకసారి బోర్డు మీద రాసి మీకు నేను ఆల్రెడీ చూశాను, అవి చెక్ చేపిస్తాను. సో ఒక్కసారి చూద్దాం. కీ చేంజెస్ కూడా ఏమైనా ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ పీడిఎఫ్ మీకు జస్ట్ ఒకటే పేజ్, మీరు రాసిన ఏదో ఒక షిఫ్ట్ రాస్తుంటారు కదా, ఆ షిఫ్ట్ కి సంబంధించిన దాన్ని ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. మీరు అందులో కూడా ఉంటుంది, లేదా మన మొబైల్ యాప్ లో కూడా పెడతాను, లేదా టెలిగ్రామ్ ఛానల్లోకి వచ్చేయండి, అక్కడ మీకైతే దీన్ని షేర్ చేస్తాను, చూసుకోవచ్చు. ఒక్కసారి మనం దీనికి సంబంధించిన ఒకసారి చూద్దాం. ఎస్, డ్రాఫ్ట్ క్వశ్చన్స్ సంబంధించి చూసినట్లయితే సో ఇక్కడ చూడండి, 22nd నాడు మనకి మార్నింగ్ షిఫ్ట్ లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో యాంటీ క్వశ్చన్స్ డ్రాప్ అవ్వలేదు. అండ్ ఈవినింగ్ షిఫ్ట్ లో ఫిజిక్స్ అయితే ఒక క్వశ్చన్ డ్రాప్ అయింది, అది కూడా ఇప్పుడు నేను మీకు చూపించాను. అండ్ అలాగే 23rd మార్నింగ్ షిఫ్ట్ లో ఫిజిక్స్ ఒక డ్రాప్ అయింది, అండ్ ఈవినింగ్ షిఫ్ట్ లో నో డ్రాప్డ్. ఓకే, అండ్ ఏ సబ్జెక్ట్ కూడా కాలేదు. ఓకే, నో డ్రాప్ అంటే ఏ సబ్జెక్ట్ డ్రాప్ అయిందో చెప్తున్నాను. నో డ్రాప్డ్ అంటే ఏ సబ్జెక్ట్ లో కూడా డ్రాప్ క్వశ్చన్స్ లేవని అర్థం. 24th మార్నింగ్ కానీ 24th ఈవినింగ్ కానీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఏది కూడా డ్రాప్ అవ్వలేదు. అండ్ నెక్స్ట్ 28th మార్నింగ్ షిఫ్ట్ లో కెమిస్ట్రీ ఒక క్వశ్చన్ డ్రాప్ అయింది. ఆ క్వశ్చన్ ఎందుకు డ్రాప్ అయిందంటే 2 కరెక్ట్ ఆప్షన్స్ ఉన్నాయి అనమాట. దానికి కరెక్ట్ ఆప్షన్స్ 2 ఉన్నాయి, అంటే ఒకటి డ్రాప్ అయింది, ఒక క్వశ్చన్ ని డ్రాప్ చేశారు.
అండ్ ఈవినింగ్ వచ్చేసి కెమిస్ట్రీ ఒకటి డ్రాప్ అయింది. అదే 28th ఈవినింగ్ లో ఫిజిక్స్ ఇంకొకటి డ్రాప్ అయింది. ఫిజిక్స్ ఇక్కడ కూడా ఒకటి డ్రాప్ చేశారనమాట. అదేంటంటే 2 డిఫరెంట్ ఆన్సర్స్ ఉన్నాయని చెప్పేసి డ్రాప్ చేయడం జరిగింది. 2 డిఫరెంట్ ఆన్సర్స్ ఉండడం, ఒక మీడియంలో ఒక ఆన్సర్, ఇంకొక మీడియంలో ఇంకో ఆన్సర్ ఉండడం జరిగింది కాబట్టి దాన్ని డ్రాప్ చేశారు. ఓకేనా. అండ్ నెక్స్ట్ అలాగే 29th మార్నింగ్ షిఫ్ట్ లో ఫిజిక్స్ మళ్ళీ ఒకటి డ్రాప్ అయింది. అండ్ అలాగే ఈవినింగ్ షిఫ్ట్ లో మ్యాథ్స్ ఒకటి డ్రాప్ అయింది అండ్ ఫిజిక్స్ ఒకటి డ్రాప్ అయింది. రైట్. ఓవరాల్ గా సెషన్ 1 చూస్తే ఓవరాల్ సెషన్ 1 కి సంబంధించి డ్రాప్డ్ క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయంటే మ్యాథ్స్ లో మీకు వచ్చేసి మ్యాథ్స్ లో ఒక క్వశ్చన్ ఉండింది, అలాగే ఫిజిక్స్ లో 4 క్వశ్చన్లు ఉన్నాయి, కెమిస్ట్రీలో ఒక క్వశ్చన్ ఉంది. ఓవరాల్ గా 6 క్వశ్చన్స్ అయితే డ్రాప్ అవడం జరిగింది అనమాట. సో ఇది డ్రాప్డ్ క్వశ్చన్స్ సంబంధించి. మరి డ్రాప్డ్ క్వశ్చన్స్ పైన ఎలాంటి డెసిషన్ మేకింగ్ ఉంటుంది అంటే మనం ఇప్పుడే చెప్పడానికి లేదు. డెసిషన్ మేకింగ్ అనేది కలిపితే అందరికీ కలపొచ్చు మార్కులు, తీసివేస్తే అందరికీ తీసివేయచ్చు మార్కులు. ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్ లో ఒక షిఫ్ట్ లో ఒక క్వశ్చన్ తీసేసాను అనుకుందాం, 23rd నాడు మనకి ఒక క్వశ్చన్ డ్రాప్ అయింది అనుకోండి, అంటే ఫిజిక్స్ మనకి యాక్చువల్ గా 100 మార్క్స్ ఉంటుంది కాబట్టి ఇందులో ఒక క్వశ్చన్ తీసేస్తే -4 తీసేసినట్టు, అంటే 96 మార్కులకు మాత్రమే అందరూ ఎగ్జామ్ రాస్తున్నట్టు. ఎవరైతే 96 మార్క్స్ తెచ్చుకున్నారో వాళ్ళకి 100% ఇన్ ఫిజిక్స్ వచ్చేస్తుంది. ఓకేనా, ఇలా అనమాట. ఒకవేళ 2 క్వశ్చన్లు డ్రాప్ చేస్తారనుకోండి 92 మార్క్స్ మాత్రమే స్కోర్ చేయడం జరుగుతుంది ఈచ్ వన్ సబ్జెక్ట్ లో, అంటే ఆ పర్టికులర్ సబ్జెక్ట్ లో. అప్పుడు 92 మార్క్స్ ఎవరైతే సెక్యూర్ చేశారో వాళ్ళకి 100% వస్తుంది. సో ఈ విధంగా మనకి ఇచ్చినటువంటి ఏది క్వశ్చన్స్ డ్రాప్ చేస్తే అందరికి ఎవరికి మార్కులు లేకుండా డ్రాప్ చేస్తే, లేదు అటెంప్ట్ చేసినా చేయకపోయినా ఆ పర్టికులర్ షిఫ్ట్ లో ఉన్నటువంటి స్టూడెంట్స్ కి క్వశ్చన్ డ్రాప్ చేసి +4 మార్క్స్ యాడ్ చేయడం జరుగుతుంది అని అంటే అనౌన్స్ చేస్తుంది అనుకోండి, దెన్ 100 మార్క్స్ కి పేపర్ వ్యాలిడ్ అవుతుంది అండ్ ఆ తర్వాత మీకు వచ్చినటువంటి మార్కుల ప్రకారం పర్సెంటేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇది వీడియో మనకి 2-3 రోజుల్లో, రేపు లేదా ఎల్లుండు, సో ఎన్టీఏ చెప్పేటువంటి అఫీషియల్ డేట్ లో రావచ్చు 12వ తారీఖు, లేదా మీకు రేపు నైట్ కానీ ఎల్లుండు కానీ రిజల్ట్స్ అయితే రావచ్చు వెరీ సూన్. ఆ రిజల్ట్ వచ్చినప్పుడు కూడా మీకు ర్యాంక్ అయితే రాదు, ఓన్లీ పర్సెంటేజ్ మాత్రమే వస్తుంది. ఇండివిజువల్ సబ్జెక్ట్ పర్సెంటేజ్ వస్తుంది. ఫిజిక్స్ ఎంత పర్సెంటేజ్, మ్యాథ్స్ ఎంత పర్సెంటేజ్, కెమిస్ట్రీ ఎంత పర్సెంటేజ్ అండ్ ఓవరాల్ గా ఎంత పర్సెంటేజ్ వచ్చింది అనేది మాత్రమే తెలుస్తుంది. ఆ పర్సెంటేజ్ బేస్ చేసుకొని మీరు సెషన్ 2 రాయాలా వద్దా అని మీరు బేరూస్ చేసుకుని నెక్స్ట్ స్టెప్ కి అయితే వెళ్ళొచ్చు అనమాట. ఆల్రెడీ సెషన్ 2 కూడా అప్లికేషన్స్ స్టార్ట్ అయిపోయినాయి, మీరు ఆల్రెడీ చేసేసుకోండి. అండ్ మీరు అప్లికేషన్ చేసేటప్పుడు మాత్రం ఎగ్జామినేషన్ సెంటర్స్ మార్చుకోవడం, పేపర్ ఏదైనా ఎక్స్ట్రా రాయాల్సి ఉంటే బిఈ రాసేవాళ్ళు పేపర్ 2 కూడా బీఆర్ కు బీప్లాన్ కూడా రాయాలంటే అది పెట్టుకొని మళ్ళీ ఎక్స్ట్రా పేమెంట్ కట్టుకొని అప్లై చేసుకోవడం అవుతుంది. మళ్ళీ డీటెయిల్స్ అన్ని కూడా కొత్తగా ఫిల్ చేయడం అనేది ఉండదన్నమాట. సో ఏమన్నా మిస్టేక్స్ ఉన్న వాళ్ళైతే ప్రజెంట్ వెయిట్ చేయండి, ఇంకొక 1 వీక్ పాటు. మనకి ఈ నెల 24వ తారీఖు వరకు టైం ఉంది అప్లై చేసుకోవడం కోసం. జస్ట్ ఈ 15-16 డేస్ వరకు, 15-16th ఫిబ్రవరి వరకు ఆగి మళ్ళీ అప్పుడు మీరు పేమెంట్స్ అయితే చేసుకోండి, ఎందుకంటే ఏమన్నా ఎడిట్ ఆప్షన్ ఇచ్చేదానికి ఏమన్నా ఛాన్స్ ఉంటే. ఓకేనా. సో ఇది వీడియో సెలెక్షన్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మన ఛానల్ ఫాలో అవుతుంది. జేఈఈ మెయిన్ కి సంబంధించిన కంప్లీట్ క్లియర్ అప్డేట్స్ వస్తాయి. అండ్ జోసాకి సంబంధించి మెంటర్షిప్ నేనే మీకు ఇవ్వగలను. సో మనం ప్రతి సంవత్సరం కూడా మెంటర్షిప్ అయితే ఇవ్వడం జరుగుతుంది. జెన్యూన్ గా బెస్ట్ మెంటర్షిప్ ఇచ్చి స్టూడెంట్స్ తో మాట్లాడి, పేరెంట్స్ తో మాట్లాడి మీ సీటు ఎక్కడికి పోకుండా, మీ సీటు ఒక ట్యూన్ అయ్యేలాగా అండ్ మీరు ఎలాంటి మిస్టేక్స్ చేయకుండా ఉండేలాగా నా సలహాల గైడెన్స్ అయితే మీకు ఉంటాయి అనమాట. సో థ్యాంక్ యూ. సో మెంటర్షిప్ గురించి మీకు తెలుసుకోవాలంటే మాత్రం వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఫస్ట్ వీడియో ఉంటుంది. ఆ వీడియోని ఒకసారి చూడండి. మీకు ఇష్టమైతే, మీకు నచ్చితే, మీరు నమ్మితే మెంటర్షిప్ లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.